డ్రాగన్ గ్లిమ్స్ అండి. కొన్ని అనాలిసిస్ చెప్తేనే జనాలకు అర్థమవుతాయి. హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూసారు కదా, బార్బల్ పిచ్ మీటింగ్స్. ఈ బార్బల్ పిచ్ మీటింగ్స్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్. ఈ పర్సన్ వచ్చేసి ఓన్లీ మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే ఇస్తాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన చాలా రివ్యూస్ అయితే ఇవ్వట్లేదు, కానీ సడన్ గా నెలకు ఒకసారి అలాగే 10 రోజులకు ఒకసారి వచ్చి సడన్ గా ఇస్తాడు. ఏంటంటే ఈయన అవుట్డేటెడ్ రివ్యూస్ ఇస్తాడు అనమాట. అంటే టీజర్ రిలీజ్ అయినా, గ్లిప్సం రిలీజ్ అయినా రివ్యూ ఇవ్వడానికి ఈయనకి టైం తీసుకుంటాడు, 1 వీక్ అలాగా. వెంటనే అప్పుడప్పుడు చేస్తాడు, కాకపోతే టైం తీసుకుంటాడు. ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత టైం తీసుకొని చేసినా జనాలు అయితే ఈయనైతే బాగా చూస్తారండి. ఎందుకు చూస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ప్రజెంట్ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఈ బార్బల్ పిచ్ మీటింగ్ అనే అతను 10 డేస్ తర్వాత డ్రాగన్ గ్లిప్సం గురించి అయితే రివ్యూ అయితే చెప్పడం జరిగింది. ఈ గ్లిప్సంలోని ఎన్టీఆర్ కానీ, అలాగే ప్రశాంత్ నీల్ గురించి కానీ, అలాగే సినిమా గురించి కానీ ఈయన ఎంత పచ్చిగా కామెంట్ చేశాడంటే అంత పచ్చిగా కామెంట్ చేశాడు. అసలు 10 డేస్ తర్వాత వచ్చి గ్లిప్సం గురించి రివ్యూ ఇవ్వడం ఏంటి, అసలు ఈ విధంగా కామెంట్స్ ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, అసలు ఈయన బార్బల్ అనే అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లు వెళ్ళిపోతే బార్బల్ పిచ్ మీటింగ్స్. ఈ బార్బల్ పిచ్ మీటింగ్స్ రివ్యూస్ ఎలాగ ఉంటాయంటే, ఈయన పేరు ఏ ఉద్దేశంతో పెట్టాడు కానీ ఆ పిచ్ రివ్యూస్ లాగా ఉంటాయి. ఈయనకి ఏంటంటే విషయము, ఫస్ట్ అయితే డ్రాగన్ గురించి ఆయన ఏమన్నారో ఒకసారి అయితే వినండి. ఎన్నిసార్లు అటు తిప్పి ఇటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి, మా స్కూల్ యూనిఫామ్ కూడా నేను ఎన్నిసార్లు వేసుకోలేదు ఉతకకుండా, అట్లే వదులుతూనే ఉన్నారు. అదే టెంప్లెట్ సినిమాలు. చూసారు కదా డ్రాగన్ గురించి. ఈయన కామెంట్స్ డ్రాగన్ గురించి ఇదనమాట. అంటే ఒక డ్రాగన్ గురించే కాదు, ప్రజెంట్ అయితే ట్రెండింగ్ డ్రాగన్ కాబట్టి డ్రాగన్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఈయనకంట ప్రశాంత్ నీల్ గారు తీసే సినిమాలు ప్రతిదీ సేమ్ దోశ అంట. అంటే కేజీఎఫ్ సలారు దోశ తిరగేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈయన చెప్పడం. అలాగే ఈయన కలర్ గ్రేడింగ్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ప్రతి సినిమాను ప్రశాంత్ నీల్ గారు బ్లాక్ అండ్ వైట్ లో కలర్ గ్రేడింగ్ ఒకే విధంగా ఉంటుంది, అందులోనూ కూడా మిగతా క్యారెక్టర్లు ఎక్కువ పెడతాడు సేమ్ అంటున్నాడు. అసలు కేజీఎఫ్ 2కి సలార్కి అసలు డ్రాగన్కి ఏం సంబంధం ఉందా? ఇప్పుడు ఆయన ఎలా చెప్తుంటే, ఇప్పుడు ఒక సినిమాలోని ఎక్కువ మంది యాక్టర్స్ ఉంటారండి, అదేనండి మెయిన్ తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సినిమాలో యాక్టర్స్ కూడా పెట్టుకోకూడదు, అది కూడా మీరే డిసైడ్ చేస్తారు. అసలు సినిమాలోనే యాక్టర్స్ ఎంతమంది ఉన్నారనేది కాదు, మనకి స్టోరీ అనేది అవుట్ స్టాండర్డ్గా వచ్చిందా రాలేదా. ఎందుకంటే ఇన్ని రికార్డ్స్ వస్తుంది డ్రాగన్ గ్లిప్సము. స్టోరీ అనేది బలంగా పాయింట్ ఆఫ్ లో చూపించాడు కాబట్టి. ఎందుకు చూస్తున్నారు సలారు, కేజీఎఫ్, డ్రాగన్ గ్లిప్సమ్స్ అయ్యి ఎందుకు చూస్తున్నారు జనాలకి ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు జనాలకి ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాని గురించి మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళాలి, అంతేగాని ఏదో కొత్తగా వినోదాత్మకంగా తీద్దామంటే అవ్వదు పని. ఇక్కడ ఇదేంటంటే భారీ బడ్జెట్ కదా, మనీకి సంబంధించినది. నీ ఒక్కడికి నచ్చడం కోసం అయితే ఎవడు సినిమాలు తీయడు, నువ్వే మారాలి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈయన చెప్పిన రివ్యూస్ చూడండి ఒకసారి. బార్బల్ పిచ్ మీటింగ్స్ అనే ఛానల్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. వ్యూస్ చూసుకుంటే చాలా అద్భుతంగా వస్తాయి, కానీ ఈయన పిచ్చి మాటలకి జనాలు అయితే అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈయన రివ్యూ ఇవ్వడండి దేనికి. ఈయనకి ఇప్పుడు వచ్చి ఈయన ఛానల్లో చాలా తక్కువ, ఒక 10% కూడా మూవీస్ ఈయనకి నచ్చిన ఉండవన్నమాట. ప్రతిదీ సినిమా బాగోలేదంటారు, సలార్ బాగోలేదంటారు, ఏది బాగోదంటాడు అనమాట ఈయన. అసలు ఈయనకి ఏ సినిమా తీస్తే బాగుంటుంది అర్థం. ఈయన ప్రతి దానికి కూడా ఒక పోలికి పెడతాడు. ఈయన చివరికి ఈ సినిమాలో ఏదో దొరకపోయింది ఏం పోలికి పెడతారు తెలిసిన. అందులోనూ 50 మంది యాక్టర్స్ పనిచేశారు, ఇందులో కూడా 50 మంది యాక్టర్స్ పనిచేశాడు, రిపీటెడ్గా తీశారు, సేమ్ మనుషులు తీశాడు అని అయితే ఈ స్టోరీ వంకపెట్టి కూడా బాగోలేదని చెప్తాడు. అంత వరస్ట్ అనమాట. అసలు ప్రతి మూవీ కూడా నచ్చలేదంటావు. అంటే ఇప్పుడు నువ్వు నచ్చలేదు ఓకే, కానీ నీకంటూ కొన్ని నచ్చిన ఫిల్మ్స్ ఉండాలి కదా. అసలు నాకు ఏది నచ్చదు ఏది నచ్చదంటే నీకు ఎందుకు చూడడం, ఏది నచ్చలేనప్పుడు. నీకు ఒక సంవత్సరంలో చూసిన సినిమాలో ఒక సినిమా కూడా నీకు నచ్చదు, అలాంటప్పుడు నువ్వు సినిమాలు చూడడం ఎందుకు, జనాల గురించి చెప్పడం ఎందుకు? కంప్లీట్గానా చూడడం అనే దరిద్రం వదిలిపోద్ది. నీ ఎవరి రివ్యూస్ కూడా నీకు ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే నువ్వు అలాగ ప్రతిదీ బొక్క. బార్బల్ మీటింగ్ గురించి వెయిట్ చేస్తారు, రివ్యూస్ గురించి వచ్చిన తర్వాత చూస్తే ప్రతిదీ బొక్క అని చెప్తావు. ఇంకా అలాంటప్పుడు నువ్వు ఎందుకు రివ్యూస్ చెప్పడం? కంప్లీట్గా నీకంటూ ఒక 10 ఫిలిమ్స్ తీసుకుంటూ ఒకటన్నా నచ్చింది ఉండాలి కదా. ప్రజెంట్ ఎగ్జాంపుల్కి ఈ సినిమా నచ్చిందని చెప్పడానికి ఉండాలి కదా, అలాంటిది ఏముండదు. ప్రతి సినిమాలో అండి మొత్తం ఎదుగుతాడు అనమాట. ఇంకొకటే నెగిటివ్ పాస్పెట్లో వెళ్తాడు. డైరెక్టర్ ఏం చేశాడు, హీరో ఏం చేశాడు, హీరోయిన్ ఏం చేశాడు, ఇవన్నీ వరస్ట్గా కంపారిజన్ చేసి వరస్ట్గా ఉందని అయితే చెప్తాడు.
అసలు ఈయన ఎందుకు ఇలా చెప్పాలనుకుంటున్నాడో నాకు అసలు అర్థం కాదు ఎప్పటికీ. అయినా సరే వ్యూవర్స్ అయితే ఎగబడి చూస్తారు. ఎందుకు అలా చూడడం? కంప్లీట్గా నువ్వు చెప్తున్నావు రైటే, అంటే నీకు కనీసం ఒక 100 సినిమాలు తీస్తే ఒక 10 సినిమాలన్నా నచ్చిన ఉండవా? ఉంటాయి కదండి. అవి కూడా నచ్చవు అనమాట. నీకు 100 సినిమాల్లో ఒక సినిమా కూడా పాజిటివ్ రివ్యూ కూడా అన్నిని ప్రతిదీ కింద పై ఏలెట్టుకితే కిలిగితూ ఉంటాడు. అలా ఇది బాగోలేదు అది బాగోలేదు, కానీ ఈయనకి వ్యూస్ ఎలాగ వస్తున్నాయి అర్థం కావట్లేదు. ఇంక ఈ మధ్య కాలంలో కొన్ని ఆయన ఎదుర్కోవడం కూడా జరిగింది. ఈయన ఒకడు ఉంటే చాలండి మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చెడిపోవడానికి ఈయన ఒక బార్బలైన వ్యక్తి అయితే ఉంటే సరిపోద్ది. మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని పరుగు తీసి పడేస్తారు ఇండియాలోనే. ప్రతి సినిమా బాగోలేదని చెప్తాడండి. ఏదో సినిమా బాగుంది ఒక పాయింట్ ఆఫ్ లో చూడొచ్చని కూడా ఆయన చెప్పడు. ప్రతి సినిమా కూడా వేస్ట్ 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 అని చెప్తారు. దీనివల్ల అయితే సినిమా చూసే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కూడా పోద్ది. అంత నెగిటివ్ ప్రచారం ఎందుకు చేస్తాడో అర్థం కాదు. ఈయన ఏమన్నా ఇండియాలో ఉంటాడంటే ఈయన ఇండియాలో ఉంటాడు, యూఎస్ఏలో ఉంటాడు. యూఎస్ఏలో ఉంటాడు, నెగిటివ్ రివ్యూస్ ఇస్తాడు. ఏంటి అర్థం కాదు. మరి ఇండియన్స్ మీద కోపమో ఏంటో తెలుగు, మరి తెలుగు వాళ్ళంటే కోపమో ఏంటి అర్థం కాదు. అసలు ఎందుకు ఇంత నెగిటివ్ రివ్యూస్ ఇస్తాడో అసలు ఎవరికి అర్థం కాదు. గతంలో కూడా మన నాగవంశీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి ఈయనకి వార్ కూడా నడిచింది. కొన్ని కోర్టు నుంచి సమన్స్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఉన్నా మాత్రం ఇదే తొంతండి. ఆయనలో మార్పు అయితే ఎక్కడా లేదు. ప్రతిదీ వస్తుంది. ఇప్పుడు నాకు డ్రాగన్ గ్లిప్సం వచ్చేసి 19th రిలీజ్ అయింది. ఇప్పుడు 29 ఎప్పుడో వచ్చాయనికి ఆయన రివ్యూ ఇచ్చాడు. అది రివ్యూ ఇచ్చాడంటే ఇంతమంది చూసిన తర్వాత రివ్యూ ఇచ్చిన తర్వాత ఈయనకు ఒక ఐడియా రావాలి కదా. ఈ 10 డేస్లోనూ ఆ 10 డేస్లో అన్ని చూసుకొని ఇవ్వాలి కదా. అది లేదు. వచ్చిన వెంటనే ఇంకా అది వేస్ట్ ఇది వేస్ట్. నీళ్ళు ప్రతి సినిమా ఇదే కలర్ గ్రేడింగ్ ఒకటే, ప్రతిది ఒకే పాస్పెట్లు తీస్తాడు. అసలు ఈ సినిమాలు ఎలా చూస్తున్నారు నాకైతే అస్సలు నచ్చదు. ఇదే చెప్తాడు. మన సలార్ రివ్యూ చూసుకోండి. మనవాడు బార్బల్ పిచ్ మీటింగ్ ఇచ్చిన రివ్యూ బుర్ర పాడైపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఆ సలార్ రివ్యూ ఉంటే అంత వరస్ట్గా చెప్తాడు అనమాట. ఇప్పటికీ కూడా ప్రభాస్నే అంటున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. ప్రభాస్కి సలార్ వేస్ట్ వేస్ట్ ఎందుకు చూపిస్తారు ఏంటి, సినిమా అంటే అలా 1-2 హైప్ సీన్లు ఉంటే సరిపోదు అని అయితే ఆయన మాట్లాడుతున్నాడు. నాకైతే మీ అందరి తరపున ఒకటైతే ఈయనకి చెప్పాలనుకుంటున్నాను. ఒక్క పని చేయండి బార్బర్ గారు, మీరు ఒక సినిమా అయితే తీయండి. ఆ సినిమా తీస్తే చూడాలని ఉంది జనాలందరికీ. ఎందుకంటే నువ్వు ఎంత గొప్పగా తీస్తావో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పడానికి అది నోట్ల మాట ప్రతిదీ బొక్క బొక్క అని చెప్పుకుంటూ వెళ్ళిపోతావు. చెప్పడం సింపులే. ఒక్క సినిమా తీసి నువ్వు చూపించు. కనీసం సినిమా తీసే బడ్జెట్ లేకపోతే షార్ట్ ఫిల్మ్ తీసి ఇలా ఉండాలి తీస్తే అనేది అయితే మీరు తీస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చే పిచ్చి రివ్యూస్ వల్ల ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ హీరో కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే నీకు యూట్యూబ్లో వ్యూవర్షిప్ ఎక్కువ, కానీ నువ్వు చూస్తే ఏ సినిమా నచ్చదు అంటావు. నీతో వాళ్ళకి గొడవ పడాలో లేకపోతే నువ్వు చెప్తుంది నిజమో ఏటో వాళ్ళకి బుర్ర పాడైపోతుంది అనమాట. బార్బల్ గారు, మా అందరి నుంచి మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీరు 2 months హాలిడేస్కి వెళ్ళండి. హాలిడేస్కి వెళ్ళి ఒక షార్ట్ ఫిల్మ్ని అయితే షూట్ చేయండి. షార్ట్ ఫిల్మ్ షూట్ చేసి యూట్యూబ్లోకి వదలండి. అది వచ్చిన తర్వాత దాని మీద వచ్చిన కామెంట్స్ అలాగే రివ్యూస్ బట్టి అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రోల్ మోడల్ లాగన్నా ఉండాలి. లేకపోతే నువ్వు ఒకసారి తీసిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదని నీకన్నా తెలుస్తుంది. అప్పుడు కానీ తెలియదు నీకు సినిమా ఎలా ఉండాలి అని చెప్తున్నావు కదా. ఏ సినిమా నచ్చట్లేదు అంటున్నావు కదా. ఒక్కసారి నువ్వు తీసి చూపించి ఎలా ఉండాలి అనేది ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి హీరోలకి సవాల్ అయితే విసురు. అలాంటి షార్ట్ ఫిల్మ్ అయితే ఒకటి తీయు. అప్పుడు నీ మాటలు వాస్తవం అయితే అందరూ నమ్ముతారు. ఎందుకంటే మీరు ఎన్ని నెగిటివ్గా చెప్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి. అందరికీ నచ్చుతుంది అంటే అందరికీ కాకపోతే ఒక 70% నచ్చే ఫిలిం కూడా నీకు నచ్చట్లేదు. అలాగే పైగా వచ్చేసి ఏది నచ్చట్లేదు అంటే ఏది నచ్చట్లేదు అంటే అక్కడ పాయింట్ ఏంటి, నీ మైండ్ అనేది కొంచెం కరెక్టెడ్ అయిందని అర్థం చేసుకోవాలి కదా. అంటే ఫాల్ట్ నీలో ఉందని అర్థం చేసుకోవాలి కదా. నీకు ఏది నచ్చట్లేదంటే అంటే కొంతమంది కొన్ని నచ్చాలి, నీకు ఏది నచ్చట్లేదంటే ఫాల్ట్ నువ్వనే అర్థం చేసుకోవాలి. అది వదిలేసి అది లేదు ఇది లేదు వరస్ట్ కంప్లైంట్లు అయితే నువ్వైతే కంపారిజన్ అయితే చేస్తావు ప్రతి సినిమా రివ్యూకు. నువ్వైతే మారాలి. నీకు మంచి వ్యూవర్షిప్ ఉంది. ఈ పిచ్చి రివ్యూస్ ఇవ్వడం వల్ల నీకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. అలా కాకుండా నువ్వు ఒక స్టడీగా ఆలోచించి ఒరిజినల్ రివ్యూస్ కానీ ఇస్తే చాలా గ్రోత్ అయితే నీలో ఉంటుందండి. అది ఒకసారి మీరు కరెక్ట్ చేసుకోండి. ఇంకా డ్రాగన్ గ్లిప్సం గురించి అయితే ఈయన ఎలా చేశాడు, ఇంకా పెద్ద ట్రైలర్ గురించి కూడా ఈయన కామెంట్ చేశాడండి. పెద్ద ట్రైలర్ గురించి కామెంట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ విన్నారనుకో ఇంక చచ్చిపోతారు. సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ సినిమా బొక్క అని చెప్పాడు ఆయన. అసలు ట్రైలర్కే రివ్యూ అంత వరస్ట్గా ఇచ్చాడు. ఎక్కడా కూడా ఏంటంటే ఒక ఆటగాడు రన్నింగ్ అంట కుస్తీ అంట ఏదో క్రికెట్ అంటే ఏంటి అలా సాధ్యం అవుతుందా? అసలు
సేమ్ స్టోరీయే ప్రతి సినిమాలోనూ. ఉప్పుని ఎలా తీసాడు, ఇది ఎలాగే తీస్తాడు, ఏదో అసలు వరస్ట్ కంపారిజన్ అనమాట. ఇంకా సినిమా చూడకుండానే ఒకసారి మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే వెళ్ళి చూడండి, డ్రాగన్ గ్లిప్స్ రివ్యూ చూడండి, అలాగే పెద్ది ట్రైలర్ గ్లిప్స్ చూడండి. ఈయన మాటలు ఎంత వరస్ట్గా ఉంటాయో. ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ బార్బల్ అనే వ్యక్తి మీద అయితే పిచ్చ కోపంలో ఉన్నారు. ఆయన రివ్యూ చూసి బుర్ర పాడు చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే కొంచెం బాగాలేకపోయినా కొంచెం 50% మ్యాచెస్ అయినా చెప్పాలి. కాన్ఫిడెంట్గా నెగిటివ్గా 0%తో చెప్తాడు ఆయన రివ్యూస్. అసలు ఎలాంటి పద్ధతి అయితే మీరు మార్చుకోవాలండి. ఒకవేళ మీకు సినిమా రివ్యూస్ మీద ఎప్పుడో తీస్తారు, మీకు ఇది ఇంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇచ్చే రివ్యూస్ అనేది చాలా జెన్యున్గా ఇవ్వండి. ఎందుకు ఇలాగ అవుతుంది, నాకే ఎందుకు నచ్చట్లేదని ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. నాకు మాత్రమే జరిగిందా, అందరికీ జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మీ ఫాల్ట్ని మీరు రెక్టిఫై చేసుకొని మంచి రివ్యూస్ ఇస్తే ఇంకా మంచి వ్యూవర్షిప్ అయితే డెవలప్ అవుతుంది. మా అందరి కోరిక ఒకటే, నువ్వు మంచిగా వీడియో చేసి కనీసం ఒక 10 సినిమాల్లో 2 సినిమాలన్నా బాగున్నాయని చెప్తే నీ నోటి నుంచి ఆ మాటలు అయితే మేము వినాలని చూస్తున్నాం. నేను కూడా 1 ఇయర్గా నీ ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను, కానీ ఎప్పుడూ కూడా నువ్వు ఇచ్చిన రివ్యూస్ ఏదో ఈదైనా ఎలా ఇచ్చింది, ఈ సినిమా రివ్యూ ఎలా ఉంటుందో ఆతృతగా చూస్తావు, నువ్వు చూస్తే అదే కూడా బొక్క అంటావు. ఇంక ఏది నచ్చదు నీకు, ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చాలా మంది నిన్ను అయితే తిట్టుకుంటున్నారు, ఆ విషయం నీకు తెలుస్తుందో తెలియట్లేదు. కాబట్టి నువ్వు మారి అందరినీ కూడా మార్చి మంచి సినిమా నువ్వు ఒకటి చెయ్యి. సినిమా కాకపోయినా షార్ట్ ఫిల్మ్ చేసి నువ్వు రోల్ మోడల్గా అయితే చూపించు. దాన్ని అయితే అందరూ యాక్సెప్ట్ అయితే చేస్తే అప్పుడు నువ్వు గొప్ప అని అయితే ఒప్పుకుందాం. ఇంతవరకు అయితే ఇదండి బార్బల్ పిచ్ మీడియాస్ గురించి. నెక్స్ట్ ఎప్పుడైనా టాపిక్ వస్తే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం అయితే ఫ్యాక్ట్ గురించి అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే వస్తుంది.